Hello everyone, hope you all are doing good. So welcome to RISE, the perfect guide. RISE లో లాంగ్ టర్మ్ కోర్స్ నేర్చుకుంటున్నాము. దాంట్లో ఫస్ట్ ఇయర్ చాప్టర్స్ చాలా వరకు ఫినిష్ చేసేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ రోజు మనం గ్రావిటేషన్ అనే లెసన్ లో ఉన్నాం. ఎస్టర్డే ఓన్లీ వి స్టార్టెడ్ గ్రావిటేషన్ లెక్చర్ 1 అయింది. ఇవాళ లెక్చర్ 2 స్టార్ట్ చేస్తున్నాము. సో గ్రావిటేషన్ లెసన్ కి వెళ్లే ముందు మనం యాజ్ యూజువల్ ఒక్కసారి చాప్టర్ వెయిటేజ్ చూద్దాం. సో గ్రావిటేషన్ వెయిటేజ్ ఎలా ఉంటుంది అంటే ఐపీఈ వైజ్ చూస్తే గ్రావిటేషన్ 4 మార్క్ వెయిటేజ్ ఉన్న చాప్టర్. ఎంసెట్ వైజ్ ఎస్ షూర్ గా ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది గ్రావిటేషన్ నుంచి. నీట్ లో కూడా కంపల్సరీ అని చెప్పలేము, బట్ నీట్ లో కూడా ఒక క్వశ్చన్ గ్యారంటీ ఉంటుంది. జేఈ మెయిన్స్ లో గ్యారంటీ అని చెప్పలేము, ఇది రావచ్చు రాకపోవచ్చు అలాంటి చాప్టర్. సో బాగా హై వెయిటేజ్ ఉన్న చాప్టర్ అయితే ఎంసెట్ వైజ్ ఐపీఈ వైజ్ గ్యారంటీగా 4 మార్క్ క్వశ్చన్ వచ్చేస్తుంది. సో నిన్న ఆల్రెడీ చెప్పాను, ఇవాళ మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ఐపీఈ ప్రిపేర్ అవుతారో వాళ్ళు 4 మార్క్ క్వశ్చన్స్ చదివేటప్పుడు ఫస్ట్ జియో స్టేషనరీ శాటిలైట్ అనే 4 మార్క్ తో స్టార్ట్ చేయండి. ఆ తర్వాత ఆర్బిటాల్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీ క్వశ్చన్స్ చదవాలి. నెక్స్ట్ వేరియేషన్ ఆఫ్ జీ, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ విత్ హైట్ అండ్ డెప్త్. ఈ పాయింట్స్ మనం ఇవాళ క్లాస్ లో చెప్పుకోబోతున్నాం కాబట్టి ఈ రోజు క్లాస్ ఇన్ బోత్ ఐపీఈ వైజ్ అండ్ ఆబ్జెక్టివ్ వైజ్ రెండు ఉపయోగపడుతుంది. సో ఏ డిలే చేయకుండా ఈ రోజు క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. సో ఈ రోజు క్లాస్ లో మనం చెప్పుకోబోయే టాపిక్స్ ఏంటి అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. నిన్నటి క్లాస్ లో యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ క్యాపిటల్ జీ గురించి చెప్పుకున్నాం, అది ఎలా వచ్చింది, అలాగే న్యూటన్స్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అంటే ఏంటి అనేది చెప్పుకున్నాం. ఈ రోజు క్లాస్ లో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ గురించి మొత్తం డీటెయిల్డ్ గా డిస్కస్ చేస్తాం అన్నమాట. దాంతో పాటు గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఐపీఈ వైజ్ కాదు, ఫస్ట్ పాయింట్ అయితే ఐపీఈ వైజ్ ఇంపార్టెంట్, సెకండ్ పాయింట్ అయితే ఆబ్జెక్టివ్ వైజ్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఎర్త్ శాటిలైట్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో వీలైనంత వరకు ఎస్కేప్ వెలాసిటీ కవర్ చేద్దాం, లేదు అంటే ఎస్కేప్ వెలాసిటీ రేపటి క్లాస్ లో కూడా మనం కవర్ చేసుకోవచ్చు. సో ఈ రోజు మెయిన్ ఫోకస్ అంతా కూడా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అలాగే పొటెన్షియల్ ఎనర్జీ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎర్త్ శాటిలైట్ గురించి థియరీ పార్ట్ ఏంటో నేర్చుకుందాం ఈరోజు. అసలు శాటిలైట్ అంటే ఏంటి, దాని టైం పీరియడ్ ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ మనం నేర్చుకుందాం. సో ఎలాంటి డిలే చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టుడేస్ టాపిక్. ఈరోజు టాపిక్ ఏం చెప్పాను, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆఫ్ ది ఎర్త్. ఓకే, ఈ లెసన్ లో మనం వాడేవి రెండు రకాల జీలు ఉంటాయి. ఒకటి స్మాల్ లెటర్ జీ, ఇంకొకటి క్యాపిటల్ లెటర్ జీ. స్మాల్ లెటర్ జీని ఏమంటాము మనకు అందరికీ తెలుసు, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. క్యాపిటల్ లెటర్ జీని ఏమంటారు అంటే యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. సో క్యాపిటల్ లెటర్ జీని యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అంటారు. క్యాపిటల్ జీ వాల్యూ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, బాగా మెమరైజ్ చెయ్యాల్సిన వాల్యూ ఏంటమ్మా, క్యాపిటల్ జీ వాల్యూ ఈజ్ 6.67 into 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కిలోగ్రామ్ స్క్వేర్. ఇది క్యాపిటల్ జీ వాల్యూ. అదే స్మాల్ జీ వాల్యూకి వచ్చేటప్పటికి యాక్చువల్ గా స్మాల్ జీ వాల్యూ ఇస్ నాట్ కాన్స్టెంట్ ఈవెన్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. Capital G, it remains constant. Capital G, it remains constant. Yes, Pavani, G value is 9.8 meter per second square. G value is 9.8 meter per second square. But ఇది కాన్స్టెంట్ కాదు, ఇది యావరేజ్ వాల్యూ. ఎర్త్ సర్ఫేస్ మీద ఈక్వేటర్ నుంచి పోల్స్ వైపు వెళ్లే కొద్దీ G వాల్యూ మారిపోతుంది. G value is not constant, whereas capital G value, it remains constant everywhere in the universe. మొత్తం యూనివర్స్ మొత్తంలో కూడా క్యాపిటల్ జీ వాల్యూ రిమైన్స్ కాన్స్టెంట్, whereas స్మాల్ జీ ఈజ్ వేరియబుల్. స్మాల్ జీ ఈజ్ వేరియబుల్ ఫ్రమ్ దిస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఎర్త్ మీద ఈక్వేటర్ నుంచి పోల్స్ వైపు వెళ్లేలోగానే జీ వాల్యూ మారిపోతుంది. కానీ మనం ఏం చేస్తాము అంటే యావరేజ్ వాల్యూ తీసుకుంటాం.
ఈక్వేటర్ నుంచి పోల్స్ వరకు ఏదైతే వేరీ అవుతుందో దానికి ఒక యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాము. అదే 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకి కన్వీనియంట్ గా ఉండడం కోసం ఈ వాల్యూ తీసుకుంటాం. అలాగే దీని ప్లేస్ లో అప్రాక్సిమేట్ గా ఒక్కొక్కసారి మనం 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కూడా తీసుకుంటాం. సో మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ క్యాపిటల్ జీ అండ్ స్మాల్ జీ ఏంటి అంటే, capital G remains constant everywhere in the universe, whereas small g is variable. It is not constant. Not constant even on the surface of the earth. అలా అని మరి రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్తే జీ వాల్యూ మారిపోతుందా అంటే కాదు. అప్రాక్సిమేట్లీ మనం మేబీ సెంటర్ ఆఫ్ ది ఎర్త్ నుంచి టువర్డ్స్ ద పోల్స్ వైపు వెళ్లే కొద్ది, లైక్ నార్త్ పోల్, సౌత్ పోల్ అటువైపు వెళ్తే అంతంత దూరం వెళ్తే మాత్రమే జీ వాల్యూ మారుతుంది. సో మనం ఎలాగూ చేసే ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా అంత వేరియేషన్ లో చెయ్యం కాబట్టి జీ వాల్యూ అనేది ఒక స్టాండర్డ్ వాల్యూ తీసుకుంటాం. అది 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో అసలు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే ఏంటో తెలుసు కదా. ఒక ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కన్సిడర్ చేస్తే, ఫ్రీలీ ఫాలింగ్ అంటే ఏంటమ్మా, దాని మీద గ్రావిటేషనల్ ఫోర్స్ తప్ప వేరే ఏ ఫోర్స్ యాక్ట్ అవ్వదు. అలాంటి బాడీని మనం అలాంటి బాడీని ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటాము. ఆ బాడీ కిందకి పడేటప్పుడు దాని వెలాసిటీ గోస్ ఆన్ ఇంక్రీజింగ్. వెలాసిటీ ఇంక్రీజ్ అవుతోంది అంటే యాక్సలరేషన్ ఉంది. ఆ బాడీలో, ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో యాక్సలరేషన్ ఎవరి వల్ల డెవలప్ అయింది? ఎర్త్ యొక్క గ్రావిటేషన్ వల్ల. అందుకే దాని పేరు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని వస్తుంది అనమాట. ఇక్కడ జీ వాల్యూని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, నేను జీ వాల్యూని చెప్తాను. నార్మల్ గా ఒక పర్సన్ ఎర్త్ మీద ఉన్నాడు అనుకుందాం. ఇది ఎర్త్, ఇక్కడ మనం ఇలా నిలబడి ఉన్నాము అనుకుందాం. మనం నిలబడి ఉన్నాము అంటే మన వెయిట్ ఎప్పుడు కిందకి యాక్ట్ అవుతుంది. అయితే బాగా గుర్తుపెట్టుకోండి, వెయిట్ ఆఫ్ ద బాడీ ఆల్వేస్ యాక్ట్స్ టువర్డ్స్ ద సెంటర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నిలబడి ఉన్నాను అనుకోండి, అంటే ఎర్త్ గ్రావిటీ వల్ల మనం కిందకి పడిపోం. డయాగ్రామ్ లో ఇలా కనిపించవచ్చు, కానీ మేబీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నేను ఈ పాయింట్ లోనే ఉండొచ్చు. అలానే మనం కిందకి పడిపోం, ఎందుకంటే ఎర్త్ గ్రావిటీ. సో ఎర్త్ తన సర్ఫేస్ మీద ఉన్న బాడీస్ ని ఎటువైపు అట్రాక్ట్ చేస్తుంది అంటే టువర్డ్స్ ఇట్స్ సెంటర్. ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఉంటే, అంటే ఎవరైనా ఇమాజిన్ సౌత్ పోల్ దగ్గర నిలబడి ఉన్నారు అనుకోండి, వాళ్ళని కూడా ఎర్త్ టువర్డ్స్ ద సెంటరే అట్రాక్ట్ చేస్తుంది. సో ద ఫోర్స్ విచ్ పుల్స్ ద ఆబ్జెక్ట్స్ టువర్డ్స్ ఇట్స్ సెంటర్ ఈజ్ నథింగ్ బట్ గ్రావిటేషనల్ ఫోర్స్. అయితే ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ వెయిట్ ఆఫ్ ద బాడీ కదా. ద గ్రావిటేషనల్ పుల్ యాక్టింగ్ ఆన్ ద బాడీ ఈజ్ నథింగ్ బట్ వెయిట్ ఆఫ్ ద బాడీ. ఇప్పుడు ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ప్లేస్ లో మనం ఏం రాసుకోవచ్చు? ఎస్టర్డేస్ క్లాస్ లో న్యూటన్స్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ నేర్చుకున్నాం కదా. FG ప్లేస్ లో ఏం రాయొచ్చు? గ్రావిటేషనల్ ఫోర్స్ ప్లేస్ లో G ఇంటూ M1 M2 by R². ఇక్కడ M1 అంటే మాస్ ఆఫ్ ది ఎర్త్ అనుకుందాం. ఈ లెసన్ లో మాస్ ఆఫ్ ది ఎర్త్ ని క్యాపిటల్ M తో, రేడియస్ ఆఫ్ ది ఎర్త్ ని కూడా క్యాపిటల్ R తో సింబలైజ్ చేస్తారు. సో క్యాపిటల్ లెటర్స్ అనేవి ఎర్త్ కి సంబంధించినవి, స్మాల్ లెటర్స్ అనేవి బాడీస్ కి సంబంధించినవి. ఈ నిలబడి ఉన్న మనిషి యొక్క వెయిట్ మాస్ M అనుకుందాం. సో క్యాపిటల్ M ఇంటూ స్మాల్ m బై, ఇప్పుడు ఈ మనిషికి ఎర్త్ కి మధ్యలో డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ద రేడియస్ ఆఫ్ ది ఎర్త్. సో R² is equal to small m into G. ఇక్కడ m నే m को मार दिया, so small g is equal to ఎంత వచ్చింది? క్యాపిటల్ G క్యాపిటల్ M by R². స్మాల్ g is equal to క్యాపిటల్ G క్యాపిటల్ M by R². ఇందులో క్యాపిటల్ G ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్నాము, యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. దాని వాల్యూ కూడా ఆల్రెడీ మనకి న్యూటన్ తాత గారు క్యాలిక్యులేట్ చేసి చెప్పారు. సో మనం విడిగా ఏమీ చేయక్కర్లేదు, గుర్తు పెట్టుకోవడం తప్ప. మాస్ M అంటే ఏంటి? మాస్ ఆఫ్ ది ఎర్త్. ఇక్కడ క్యాపిటల్ M ఇస్ నథింగ్ బట్ మాస్ ఆఫ్ ఎర్త్ అండ్ R is radius of earth. R is radius of earth. ఒకవేళ మాస్ ఆఫ్ ఎర్త్, రేడియస్ ఆఫ్ ఎర్త్ మనకి తెలిస్తే మనం స్మాల్ g వాల్యూని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఒకసారి సరదాగా ట్రై చేద్దాం. మాస్ ఆఫ్ ది ఎర్త్ వాల్యూ ఎంత అంటే 6 into 10⁻24 kg. ఇది నాకు కూడా తెలీదు, అందరూ సైంటిస్టులు చెప్తే తెలిసిందే. ఎనీవే దిస్ ఇస్ ఓన్లీ అన్ అప్రాక్సిమేట్ వాల్యూ. ఇదేమి ఎగ్జాక్ట్ వాల్యూ కాదు, ఇది ఓన్లీ అన్ అప్రాక్సిమేట్ వాల్యూ, బట్ కరెక్ట్ వాల్యూ, దీన్ని మనం నమ్మొచ్చు. అలాగే రేడియస్ ఆఫ్ ది ఎర్త్ కి వచ్చేటప్పటికి మాత్రం
రేడియస్ ఆఫ్ ది ఎర్త్ వాల్యూ ఏంటంటే 6 into 10 power 6 అప్రాక్సిమేట్ గా. ఇది కూడా 6 into 10 power 6 తీసుకోవచ్చు. ఆర్ ఇంకొంచెం క్లారిటీ కావాలి అంటే 6.67 is G value. Radius of the earth is 6.37 into 10 power 6 meters. ఇది మీటర్స్ లో. ఈ రెండు వాల్యూస్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. స్మాల్ g is equal to క్యాపిటల్ G ప్లేస్ లో 6.67 into 10 power minus 11 into mass of the earth 6 into 10 power 24 kg by radius of the earth 6.37 into 10 power 6 whole square. ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే G వాల్యూ వచ్చిందన్నమాట 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది కూడా అప్రాక్సిమేట్ వాల్యూ. ఎగ్జాక్ట్ వాల్యూస్ ఉండవు మనకి, బికాస్ ఎర్త్ అనేది వెరీ హెవీ మ్యాసివ్ బాడీ. అంత పెద్ద పెద్ద మ్యాసివ్ బాడీస్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్ వాల్యూస్ మనం తీసుకోలేము. సో మనం తీసుకునేవన్నీ కూడా అప్రాక్సిమేట్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఇది ఒక అప్రాక్సిమేట్ వాల్యూ అన్నమాట, G వాల్యూ. ఓకే, సో ఇలా G వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. బిఫోర్ ప్రొసీడింగ్, ఒకవేళ మూన్ మీద కావాలి అనుకుంటే G వాల్యూ, మూన్ యొక్క మాస్, మూన్ యొక్క రేడియస్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే G వాల్యూ ఆన్ మూన్ వస్తుంది. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసింది G వాల్యూ ఆన్ ఎర్త్, ఆన్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే G వాల్యూ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది మూన్ ఈజ్ ఈక్వల్ టు 1/6 ఆఫ్ G వాల్యూ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. ఎర్త్ మీద వాల్యూలో 1/6 వాల్యూ మాత్రమే ఉంటుంది G వాల్యూ. సో దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే 9.8/6 రాసుకోవచ్చు. సో 6 1 times, సో ఇట్ ఈస్ 38. సో 1.6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఆల్రెడీ ఎవరో ఆన్సర్ చేశారు. ఐఎమ్ గెటింగ్ 10.4. ఎస్ రీనా, 10.4 is approximate value. So we don't take 10.4, we take only 9.8. ఓకే, సో దీన్ని కొంచెం జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేస్తే మనకి 9.999 సంథింగ్ వస్తుంది, 9.998. సో దానిని మనం ఓన్లీ 9.8 గా క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ G వాల్యూ ఆన్ సర్ఫేస్ ఆఫ్ మూన్ వచ్చేటప్పటికి, ఓకే, దిస్ ఇస్ G వాల్యూ ఆన్ మూన్, ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ సేక్. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది G వాల్యూ ఆన్ మూన్ ఈస్ 1/6 ఆఫ్ G వాల్యూ ఆన్ ఎర్త్. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, వేరియేషన్ ఆఫ్ G విత్ ఆల్టిట్యూడ్. ఇప్పుడు ఇందాక ఏం చెప్పాను నేను, స్మాల్ g is not constant on the surface of the earth itself. Small g is variable, it varies from place to place. సో అది హైట్, ఆల్టిట్యూడ్ అంటే హైట్. సో స్మాల్ g వాల్యూ హైట్ తో ఎలా మారుతుంది, డెప్త్ తో ఎలా మారుతుంది, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తాం. సో హైట్ తో మారడం అంటే ఏంటి ఒకసారి చెప్తాను చూడండి. ఇది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఓకే, దాని రేడియస్ క్యాపిటల్ R అనుకుందాం. రేడియస్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ క్యాపిటల్ R. ఇక్కడ ఒక బాడీ పెట్టి ఉంది, ఇలా ఒక మాస్ స్మాల్ m అనేది ప్లేస్ అయి ఉంది. క్యాపిటల్ M ఈజ్ ఆల్వేస్ మాస్ ఆఫ్ ది ఎర్త్, స్మాల్ m ఈజ్ ఆల్వేస్ మాస్ ఆఫ్ ది బాడీ. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు వీటి రెండింటి మధ్యలో స్మాల్ g వాల్యూ ఎంత అంటే, స్మాల్ g ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ స్మాల్ g వాల్యూ, పావని ఇట్ ఇస్ నాట్ A+G, అంత ఈజీగా అవ్వదు ఇది. సో A+G అనేది ఓన్లీ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ లో వస్తుంది మనకి. ఇది గ్రావిటేషన్ గురించి చదువుతున్నాం, సో ఎలా వేరీ అవుతుంది ఒకసారి చూడు. సో ఇక్కడ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ మనకి తెలుసు, ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ బాడీని ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ పెట్టినప్పుడు G వాల్యూ ఎంత అంటే G అనుకుందాం. ఓకే, దాని వాల్యూ ఎంత అంటే G ఇంటూ క్యాపిటల్ M/R², కరెక్ట్ గా సర్ఫేస్ మీద ఉన్నప్పుడు. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ బాడీని ఇలా పైకి తీసుకెళ్ళాం. ఓకే, ఇక్కడ నుంచి ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ నుంచి ఒక హైట్ h కి తీసుకెళ్ళాము అనుకుందాం. ఇప్పుడు హైట్ h కి తీసుకెళ్ళినప్పుడు G వాల్యూ మారిపోయింది, దాని వాల్యూ G డాష్ అనుకుందాం. సో at a height h, at a height h, G వాల్యూ ఎంత అంటే G డాష్ is equal to క్యాపిటల్ G వాల్యూ మారదు. ఓకే, అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము, ఇట్ ఈస్ ఆల్వేస్ కాన్స్టెంట్. మనం ఈ చేసే మెథడ్ లో మాస్ ఆఫ్ ది ఎర్త్ కూడా అన్ఎఫెక్టెడ్ కదా, వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ విత్ మాస్.
సో మాస్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ ఆల్సో కాన్స్టెంట్. బట్ మారేది ఎవరు అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాం. ఇప్పుడు టోటల్ హైట్ ఏమైంది ఇక్కడి నుంచి ఇక్కడికి? ఆర్ ప్లస్ హెచ్. నిన్న ఆల్రెడీ క్లాస్ లో చెప్పాను, గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది సెంట్రల్ ఫోర్స్. డిస్టెన్సెస్ ఆర్ మెజర్డ్ ఓన్లీ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ఏ బాడీ. సో సెంటర్ ఆఫ్ ది ఎర్త్ ఏంటి అంటే ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏమైంది ఇప్పుడు? ఆర్ ప్లస్ హెచ్. సో ఇక్కడ నేను ఏం రాయాలి ఇప్పుడు? ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ రాసుకోవాలి. ఓకే, దీన్ని జీ డాష్ అనుకోవచ్చు, లేదు అంటే జిహెచ్ అని కూడా రాస్తారు కొంతమంది. జీ డాష్ అని రాసుకోండి, లేదు జిహెచ్. జిహెచ్ అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అట్ అ హైట్ హెచ్. ఇది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే జిహెచ్ బై జీ చెయ్యండి. జిహెచ్ వాల్యూ ఎంత? జిఎం బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ బై జీ వాల్యూ ఎంత? జిఎం బై ఆర్ స్క్వేర్. ఈ డెరివేషన్ అంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఐపీఈలో సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇది ఒక ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్. అందుకే దీని డెరివేషన్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయమని చెప్తున్నాను. సో ఇక్కడ జిఎం క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలింది ఏంటి అంటే ఆర్ బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్. ఆర్ బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ మిగిలింది మనకి. ఓకే, ఇప్పుడు దీన్ని చూడండి. జిహెచ్ ఇజ్ ఈక్వల్ టు జీ ఇంటూ, నేను దీన్ని కొంచెం రెసిప్రోకల్ చేసి రాస్తాను చూడండి. ఆర్ ప్లస్ హెచ్ బై ఆర్ ఇలా రాసినప్పుడు ఇక్కడ +2 ఏమవుతుంది? -2 అవుతుంది. ఇక్కడ +2 ఏమవుతుంది? -2 అవుతుంది. సో అకార్డింగ్ టు బైనామియల్ అప్రాక్సిమేషన్ ఫ్రమ్ బైనామియల్ అప్రాక్సిమేషన్, ఇది మీకు మ్యాథ్స్ లో వస్తుంది. బైనామియల్ అప్రాక్సిమేషన్ అంటే ఎప్పుడైతే వాల్యూస్ చాలా పెద్దగా ఉంటాయో వాటికి అప్రాక్సిమేట్ వాల్యూని రాసుకోవచ్చు. సో జిహెచ్ ఇస్ ఈక్వల్ టు జీ ఇంటూ, దీన్ని దీంతో డివైడ్ చేయండి. జీ ఇంటూ 1 ప్లస్ హెచ్ బై ఆర్ హోల్ పవర్ -2 వచ్చిందా? ఇప్పుడు బైనామియల్ అప్రాక్సిమేషన్ ప్రకారం ఏం చేయాలి అంటే ఏదైతే ఎక్స్పోనెన్షియల్ లో ఉందో దానిని సెకండ్ టర్మ్ కి మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ టర్మ్ 1, సెకండ్ టర్మ్ హెచ్ బై ఆర్ -2 తో మల్టిప్లై చేస్తే -2x. ఎస్ శ్రీనాథ్, వెరీ గుడ్, కరెక్ట్. -2h బై ఆర్, ఇదే మన ఇంపార్టెంట్ ఫార్ములా. జిహెచ్ ఇస్ ఈక్వల్ టు జీ ఇంటూ 1 - 2h బై ఆర్. దీనికి మీరు ఎన్ని స్టార్లు కావాలంటే అన్ని స్టార్లు పెట్టుకోవచ్చు, అంత ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, జిహెచ్ అంటే ఏంటి? ద వాల్యూ ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అట్ అ హైట్ హెచ్. జీ వాల్యూ అంటే ఏంటి? ద వాల్యూ ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. హెచ్ ఆ సర్ఫేస్ నుంచి ఎంత హైట్ కి వెళ్ళాము. ఆర్ రేడియస్ ఆఫ్ ది ఎర్త్. అయితే ఇది ఎప్పుడు వాడాలి? ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలి అంటే వెన్ హెచ్ ఈజ్ in comparison, h is much smaller than radius. మన ఎర్త్ రేడియస్ తో కంపేర్ చేస్తే హైట్ నెగ్లిజిబుల్ అయినప్పుడు అలాంటి కండిషన్ లో ఈ ఫార్ములా వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ రేడియస్, ఇందాక ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాము? ఎర్త్ రేడియస్ 6 × 10⁶ మీటర్స్ అంటే 6 పక్కన ఇంకొక 6 zeros పెట్టాలి. కానీ నేను ఆబ్జెక్ట్ ని ఒక 1 మీటర్ హైట్ కి తీసుకెళ్లాను అనుకోండి. 1 మీటర్ 6 × 10⁶ మీటర్స్, రెండిటికి అసలు కంపారిజన్ లేదు, అవునా? అంటే 1 మీటర్ ఈజ్ నెగ్లిజిబుల్ ఇన్ కంపారిజన్ టు 6 × 10⁶. అలాంటప్పుడు ఈ ఫార్ములా వాడతాం. కానీ ఒక్కొక్కసారి హైట్ కెన్ బి కంపేర్డ్ టు రేడియస్. ఒక్కొక్కసారి హైట్ ని రేడియస్ తో కంపేర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీని హాఫ్ ఆఫ్ ది ఎంత హైట్ కి తీసుకెళ్లాను అంటే రేడియస్ లో సగం హైట్ కి తీసుకెళ్లాను అని చెప్పారనుకోండి. అప్పుడు హైట్ ఈజ్ ఇన్ కంపారిజన్ విత్ రేడియస్. హైట్ రేడియస్ తో కంపారిజన్ లో ఉన్నప్పుడు వాడాల్సిన ఫార్ములా ఏంటి అంటే ఇక్కడి నుంచి వస్తుంది. జిహెచ్ ఇస్ ఈక్వల్ టు జీ ఇంటూ ఆర్ బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలి? చాలా క్లారిటీ ఉండాలి. రెండు ఫార్ములే మనం వాడతాము. ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలి? ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలి? 1 - 2h బై ఆర్ ఎప్పుడు వాడాలి అంటే
హైట్ ఈజ్ నెగ్లిజిబుల్ ఇన్ కంపారిజన్ టు రేడియస్. రేడియస్ తో కంపేర్ చేస్తే హైట్ నెగ్లిజిబుల్ గా ఉన్నప్పుడు ఇది వాడాలి. రేడియస్ తో కంపేర్ చేస్తే హైట్ నెగ్లిజిబుల్ కాదు, ఇన్ కంపారిజన్ లోనే ఉంది, అలాంటప్పుడు ఈ ఫార్ములా వాడాలి. ఓకే, సో అది మనకి ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్ డౌన్. నేను మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చేద్దాం మనం. బట్ ఫస్ట్ ఫార్ములా చూసేద్దాం. నెక్స్ట్ ఏంటి అంటే వేరియేషన్ ఆఫ్ G విత్ లాటిట్యూడ్. ఓకే, అదే ఫార్ములా మనకి కంటిన్యూ అయింది, అదే డెరివేషన్ కంటిన్యూ అయింది ఇక్కడ. నెక్స్ట్ వేరియేషన్ ఆఫ్ G విత్ డెప్త్ చూద్దాం. ఇది ఆల్టిట్యూడ్. నేను మీకు వేరే స్లైడ్ తీసుకుందాం, ఒక ఎంటీ స్లైడ్. ఆల్రెడీ వేరియేషన్ ఆఫ్ G విత్ హైట్ చూసాము. ఇప్పుడు వేరియేషన్ ఆఫ్ G విత్ డెప్త్. ఎర్త్ లేయర్స్ లోపలికి వెళ్లే కొద్దీ G వాల్యూ ఎలా మారుతుంది, ఇది ఒకసారి చూద్దాం. సో ఇది మన ఎర్త్ రేడియస్ R, ఇది సెంటర్ ఆఫ్ ది ఎర్త్. ఇప్పుడు ఇక్కడ మన ఆబ్జెక్ట్ ఉంది. సో ఆబ్జెక్ట్ ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్నప్పుడు, అలాగే యాజ్ యూజువల్ మాస్ ఆఫ్ ది ఎర్త్ ఈస్ క్యాపిటల్ M అండ్ మాస్ ఆఫ్ ది బాడీ ఈస్ స్మాల్ m. ఇప్పుడు ఈ కండిషన్ లో ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్, ఆన్ ద సర్ఫేస్ G వాల్యూ ఎంత అంటే G is equal to G into capital M by R square. On the surface of the earth, G value is G into capital M by R square. But now we are taking the object into deep depth of the earth. So ikkadunna object ni slowga ikkada daaka తీసుకొచ్చాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్. ఇప్పుడు మాస్ ఇక్కడ ఉన్నప్పుడు ఈ ఎంటైర్ మాస్ ఆఫ్ ది ఎర్త్ దీనిని అట్రాక్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు మాస్ ఏం చేసాము, డి డెప్త్ కి లోపలికి తీసుకొచ్చేసాం. మాస్ ని డి డెప్త్ కి లోపలికి తీసుకొచ్చేసాం. సో డి డెప్త్ కి తీసుకొచ్చినప్పుడు ఓన్లీ ఈ అమౌంట్ ఆఫ్ మాస్ ఆఫ్ ది ఎర్త్ మాత్రమే దీని మీద దాని అట్రాక్షన్ చూపిస్తుంది కదా. అంటే ఇక్కడ మాస్ ఈజ్ వేరియబుల్, R minus D. Yes. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే మాస్ వేరియబుల్ అయిపోతుంది. ఎర్త్ మాస్ తగ్గిపోతుంది కదా, ఈ పైన లేయర్ అంతా కట్ అయిపోతుంది. ఓన్లీ కిందున్న లేయర్ వల్ల మాత్రమే గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మాస్ వేరియబుల్ అయిపోయింది కాబట్టి ఈ ఫార్ములాని కన్సిడర్ చేయడం కష్టం మనం. సిన్స్ మాస్ ఈజ్ వేరియబుల్, మనకి ఏదో ఒక కాన్స్టెంట్ ఉండాలి. కాబట్టి మనం ఏం చేస్తాము అంటే వి కన్వర్ట్ మాస్ ఇంటూ డెన్సిటీ, బికాస్ డెన్సిటీ మారదు కదా. ఎర్త్ మాస్ మారొచ్చు కానీ డెన్సిటీ మారదు. ఫర్ ఎగ్జాంపుల్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నా, 1 ట్యాంక్ ఫుల్ ఆఫ్ వాటర్ తీసుకున్నా డెన్సిటీ రిమైన్స్ సేమా కాదా. అలాగే ఫుల్ ఎర్త్ ని తీసుకున్నా, దాంట్లో కొంచెం పార్ట్ తీసుకున్నా దాని డెన్సిటీ మారదు. సో మనం ఏం చేస్తామంటే మాస్ ని డెన్సిటీలోకి కన్వర్ట్ చేస్తాం. ఇఫ్ rho is density of earth, rho is density of earth అనుకుందాం. If rho is density of earth, mass ని ఎలా రాసుకోవచ్చు, mass can be written as density into volume. Okay, so density into volume of earth ఏం రాద్దాము అంటే ఎర్త్ స్పెరికల్ గా ఉంది అనుకుంటే వాల్యూమ్ ఏమైంది 4/3 pi capital R cube, because R అనేది రేడియస్ ఆఫ్ ది ఎర్త్. ఇప్పుడు దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే G is equal to capital G, capital M ప్లేస్ లో రో 4/3 pi capital R cube by R square. R square cancels R cube. సో ఇక్కడ మన G వాల్యూ ఎంత మిగిలింది అంటే 4/3 కాన్స్టెంట్, రో కాన్స్టెంట్, G కాన్స్టెంట్, పై కాన్స్టెంట్. సో ఇన్ని కాన్స్టెంట్స్ వచ్చాయి, ఓన్లీ R మాత్రమే వేరియబుల్. మనకు కూడా అదే కావాలి, R కదా మారుతుంది, D డెప్త్ కి వెళ్ళాం కాబట్టి. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు 4/3 పై రో G R. ఇదేంటి అంటే ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్, ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ G వాల్యూ. ఇప్పుడు మనం ఏం చేసాము, the object is taken to a depth D, D డెప్త్ కి తీసుకెళ్ళినప్పుడు
మారిపోతుంది జీ వాల్యూ. సో జీడి అనుకుందాం. జీడి ఈజ్ ఈక్వల్ టు ఏమేం మారుతాయి, ఓన్లీ ఆర్ మారుతుంది. ఇవన్నీ కాన్స్టెంట్స్ కదా, 4/3 కాన్స్టెంట్, పై రో జీ కాన్స్టెంట్. ఆర్ ప్లేస్ లో ఏం రాసుకోవాలి, ఆర్ మైనస్ డి. ఇప్పుడు దీన్ని బై ఇది చేద్దాం, జిడి బై జీ చేస్తే 4/3 పై రో జీ ఇంటూ ఆర్ మైనస్ డి బై 4/3 పై రో జీ ఇంటూ ఆర్. సో ఈ కాన్స్టెంట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి అంటే జిడి ఇస్ ఈక్వల్ టు జీ ఇంటూ ఆర్ మైనస్ డి బై ఆర్. ఇంకా మనం కన్వీనియంట్ కోసం ఏం చేస్తామంటే ఇండివిజువల్ గా డివైడ్ చేస్తాం. సో అలాంటప్పుడు జిడి ఇస్ ఈక్వల్ టు జీ ఇంటూ 1 మైనస్ డి బై ఆర్. ఇది మన ఆన్సర్. సో హెచ్ లో లాగా దీనికి రెండు ఫార్ములా ఏమి రావు, దీంట్లో ఒకటే ఫార్ములా ఉంటుంది. హైట్ కి మాత్రమే రెండు ఫార్ములా ఉంటాయి. సో రెండు గుర్తుపెట్టుకోవాలి, వేరియేషన్ ఆఫ్ జీ విత్ హైట్, వేరియేషన్ ఆఫ్ జీ విత్ డెప్త్, అన్ని వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. వీటి మీద ప్రాబ్లమ్స్ గ్యారంటీగా వస్తాయి కాబట్టి ఇది గుర్తుపెట్టుకుందాం. సో ఈ వేరియేషన్ ఆఫ్ జీ విత్ హైట్ డెప్త్ చూసాం కదా. అట్ ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్ చూస్తే గనక ఎగ్జాక్ట్లీ అట్ సెంటర్ ఆఫ్ ఎర్త్, ఎవరైనా చెప్పగలరా నాకు, అట్ సెంటర్ ఆఫ్ ఎర్త్ జీ వాల్యూ ఎంత? అట్ సెంటర్ ఆఫ్ ది ఎర్త్ జీ వాల్యూ ఎంత? ఎస్ శ్రీనాథ్, వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్ 0. అట్ ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్ జీ వాల్యూ ఎంత అంటే 0. బికాస్ అట్ సెంటర్ ఆఫ్ ది ఎర్త్ కి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది అంటే ఆర్ ఇస్ ఈక్వల్ టు డి. డెప్త్ ఈస్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ ది ఎర్త్. సో ఆర్ ఇస్ ఈక్వల్ టు డి అయినప్పుడు డి వాల్యూ ఏమైపోతుంది అంటే 0. సో అట్ ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్ జీ వాల్యూ బికమ్స్ ఈక్వల్ టు 0. సో దీనికి మనకు ఒక ఫేమస్ గ్రాఫ్ ఒకటి ఉంటుంది, ఆల్మోస్ట్ ప్రతి ఎగ్జామ్ లోనూ అడిగే గ్రాఫ్ ఒకటి ఉంటుంది. హౌ జీ వాల్యూ వేరీస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. గ్రాఫ్ చూస్తే గనక అలాంగ్ వై యాక్సిస్ జీ వాల్యూ తీసుకుంటాము, అలాంగ్ ఎక్స్ యాక్సిస్ డిస్టెన్స్ అన్నమాట, డిస్టెన్స్ ఆఫ్ ది ఎర్త్. స్టార్టింగ్ ఫ్రమ్ ఆరిజిన్, ఇది ఆరిజిన్ అనుకుందాం. ఓకే, ఆరిజిన్ నుంచి స్టార్ట్ చేస్తే ఆరిజిన్ దగ్గర జీ వాల్యూ 0. సో గ్రాఫ్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. మనం రేంజ్ తీసుకుందాం. డిస్టెన్స్ ఎలాగా అంటే డిస్టెన్స్ లెస్ దాన్ రేడియస్, డిస్టెన్స్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ది ఎర్త్, డిస్టెన్స్ గ్రేటర్ దాన్ రేడియస్ ఆఫ్ ది ఎర్త్. డిస్టెన్స్ లెస్ దాన్ రేడియస్ ఆఫ్ ది ఎర్త్ అంటే ఎర్త్ లోపల ఉన్నంత వరకు డిస్టెన్స్ లెస్ దాన్ రేడియస్ కదా, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా జీ వాల్యూ ఎలా వేరీ అవుతుంది, జీ వాల్యూ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డి. సో ఇక్కడ గ్రాఫ్ ఇలా స్ట్రైట్ లైన్ వెళ్తుంది. సో ఇది స్ట్రైట్ లైన్ అనుకోండి. సో గ్రాఫ్ ఇస్ అ స్ట్రైట్ లైన్, జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్ అనమాట. ఇక్కడ జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్. ఆ తర్వాత యాజ్ ఇట్ రీచెస్ టు ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఆర్. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఆర్ అంటే ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఆర్ అంటే ఎంతమ్మా, ఆన్ ద సర్ఫేస్. ఎక్స్ లెస్ దాన్ ఆర్ అంటే బిలో సర్ఫేస్ అన్నమాట, బిలో సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. ఇది అబౌవ్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఆర్ దగ్గర ఇట్ హ్యాస్ జీ వాల్యూ మాక్సిమం ఎంత ఉంటుంది క్యాలిక్యులేట్ చేస్తే 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ అబౌవ్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ వెళ్ళేటప్పుడు కూడా జీ వాల్యూ డిక్రీజెస్ అండ్ ఇట్ డిక్రీజెస్ ఎక్స్పోనెన్షియల్లీ. సో ఇలా ఉంటుంది, జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/x². ఓకే, సో యాజ్ వి గో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే జీ వాల్యూ ఈజ్ మాక్సిమం. ఎక్కడ జీ వాల్యూ మాక్సిమం? జీ వాల్యూ ఈజ్ మాక్సిమం ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. G value gets decreased as we go below the surface of the earth. G value gets decreased as we go above the surface of the earth. So earth surface ki paiki vellina, earth surface lopaliki vellina G value taggipotundi. G value becomes 0 at the center of the earth. Center of the earth దగ్గర G value 0 అయిపోతుంది. సో ఇవి మనకి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ టు బి రిమెంబర్డ్. ఇవి కాకుండా జీ వాల్యూ హైట్ డెప్త్ తోనే కాకుండా ఇంకా వేరీ అవుతుంది. అదేంటి అంటే వేరియేషన్
ఆఫ్ జీ విత్ ఆల్టిట్యూడ్ లాస్ట్ ఇయర్ అంటే 2022లో జరిగిన ఎంసెట్ లో ఈ పాయింట్ మీద బిట్ వచ్చింది. వేరియేషన్ ఆఫ్ జీ విత్ లాటిట్యూడ్. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ బిట్. ఖచ్చితంగా వేరియేషన్ ఆఫ్ జీ మీద బిట్స్ అయితే ఎంసెట్ లో ఎక్స్పెక్ట్ చేయాల్సిన రీజియన్ అనమాట. నీట్ కానీ ఎంసెట్ లో కానీ వేరియేషన్ ఆఫ్ జీ విత్ హైట్, డెప్త్, లాటిట్యూడ్ ఈ మూడిట్లో ఏదో ఒక పాయింట్ మీద బిట్ అయితే గ్యారంటీగా వస్తుంది. సో ఇది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిన రీజియన్ కాబట్టి నేను ఇంత స్ట్రెస్ చేసి చెప్పడం జరుగుతుంది. సో వేరియేషన్ ఆఫ్ జీ విత్ లాటిట్యూడ్ చూద్దాం. లాటిట్యూడ్ అనే పదానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీనింగ్ తెలియాలి. లాటిట్యూడ్ అంటే తెలుసు కదా, ఫ్రమ్ ద ఈక్వేటర్ ఆఫ్ ది ఎర్త్. ఇది ఈక్వేటర్ అనుకుందాం, ఇది సెంటర్ ఆఫ్ ది ఎర్త్. ఈక్వేటర్ ఆఫ్ ది ఎర్త్ నుంచి ఇలా పైకి వెళ్లే కొద్దీ ఎర్త్ అంతా కూడా హారిజాంటల్ లైన్స్ గా డివైడ్ అయి ఉంటుంది. ఈ హారిజాంటల్ లైన్ ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? ఈ లైన్ ఏంటి అంటే పోల్స్ ని కలుపుకుంటూ వెళ్లే లైన్. ఈ లైన్ పోల్స్ ని కలుపుకుంటూ, ఇక్కడ నార్త్ పోల్ ఉంటుంది, ఇక్కడ సౌత్ పోల్ ఉంటుంది. ఇదేమో మన ఈక్వేటర్. సో ఈక్వేటర్ నుంచి ఇక్కడ మన ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేసాము అనుకుందాం. మన ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేసినప్పుడు గ్రీన్విచ్ అండ్ ప్రైమ్ మెరిడియన్. ఎస్ శ్రీనాథ్. సో ఆ లాటిట్యూడ్ తో పాటు ఆబ్జెక్ట్ పైకి వెళ్లే కొద్దీ, మారే కొద్దీ జీ వాల్యూ ఎలా మారుతుంది అది మనం ఇప్పుడు చూస్తాం. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏదైతే యాంగిల్ ఉంటుందో దీనిని మనం లాటిట్యూడ్ అంటాం. ఈ యాంగిల్ ని యూజువల్ గా 5 తో సింబలైజ్ చేస్తారు. 5 అనేది లాటిట్యూడ్ యాంగిల్ అన్నమాట. ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? లాటిట్యూడ్ యాంగిల్. సో ఇక్కడ జీ వాల్యూ ఎలా వేరీ అవుతుంది అంటే g at any latitude angle phi is equal to g minus r omega square cos square phi. Phi అనేది ఏంటి అంటే లాటిట్యూడ్ యాంగిల్. కేవలం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ బేస్డ్ ప్రాబ్లం వచ్చింది ఎంసెట్ లో, వన్ ఆఫ్ ది సెషన్స్. సో కంపల్సరీగా వేరియేషన్ ఆఫ్ జీ విత్ హైట్, వేరియేషన్ ఆఫ్ జీ విత్ డెప్త్, వేరియేషన్ ఆఫ్ జీ విత్ లాటిట్యూడ్ బాగా ప్రాక్టీస్ చేయండి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు. సో ఇందులో అర్థమైంది కదా, G5 అంటే వాల్యూ ఆఫ్ G at any latitude. Small g is the value of G on the surface of the earth. Capital R radius of the earth. Omega angular velocity, because ఇది లాటిట్యూడ్ అంటే తిరగడం కదా, సో యాంగులర్ వెలాసిటీ ఉంటుంది మనకి ఇక్కడ. కాస్ స్క్వేర్ 5 లో 5 అనేది యాంగిల్, లాటిట్యూడ్ యాంగిల్ అన్నమాట. ఇక్కడ చిన్న అప్లికేషన్ చెప్తాను చూడండి. అట్ ఈక్వేటర్ తీసుకుందాం. ఒకవేళ అట్ ఈక్వేటర్ తీసుకుంటే, ఈక్వేటర్ అంటే ఈ బాడీ ఇక్కడికి వచ్చింది అంటే 5 వాల్యూ ఏమైపోయింది? 0. 5 వాల్యూ 0 అంటే కాస్ 0 ఎంత? 1. సో G5 వాల్యూ ఏమైపోయింది అంటే G మైనస్ R ఒమేగా స్క్వేర్. అట్ ఈక్వేటర్ G5 వాల్యూ ఏమైంది? G మైనస్ R ఒమేగా స్క్వేర్. ఇప్పుడు అదే అట్ పోల్స్ చేసి చెప్పండి. పోల్స్ అనేటప్పటికి ఏమవుతుంది? ఇక్కడున్న బాడీ ఇక్కడికి వచ్చింది అంటే 5 వాల్యూ ఏమైపోయినట్లు? 5 వాల్యూ 90 degrees. అట్ పోల్స్ కి వచ్చేటప్పటికి 5 వాల్యూ 90, కాస్ 90 వాల్యూ 0. సో G5 is equal to G అయిపోయింది. G5 is equal to G. వెరీ గుడ్ శ్రీనా. సో G5 is equal to G అయ్యింది అంటే మీనింగ్, పావని యూఆర్ ఆల్సో కరెక్ట్, వెరీ గుడ్. ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి. మనకు ఒక చిన్న బిట్ అడుగుతారు ఏంటంటే, ఇఫ్ ఎర్త్ సడన్లీ స్టాప్స్ రొటేషన్, ఒకవేళ ఎర్త్ సడన్ గా రొటేట్ అవ్వడం స్టాప్ అయిపోతే అక్కడ ఎఫెక్ట్ అయ్యేది ఎవరు అంటే ఒమేగా. కానీ పోల్స్ దగ్గర G ఫార్ములాలో ఒమేగా లేనే లేదు. అంటే ఎర్త్ సడన్ గా రొటేట్ అవ్వడం ఆగిపోతే పోల్స్ దగ్గర G వాల్యూలో ఎలాంటి మార్పు రాదు. కానీ ఈక్వేటర్ దగ్గర మాత్రం G వాల్యూ మైనస్ R ఒమేగా స్క్వేర్ వాల్యూ తగ్గిపోతుంది అన్నమాట. సో ఇలాంటివి మనకి ఎంసెట్ లో ఎన్కౌంటర్ అవుతూ ఉంటాయి బిట్స్. సో ఇలాంటి బిట్స్ చాలా ఇంపార్టెంట్ టు బి నోటెడ్ డౌన్. సో ఇక్కడ చిన్న చిన్న అప్లికేషన్స్ చెప్తాను చూడండి. అంటే G వాల్యూ ఎలా వేరీ అవుతుంది, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఒక చిన్న అప్లికేషన్ చెప్తాను నేను. ఇఫ్ ఓకే, ఒక క్వశ్చన్ ఇస్తాను చూడండి. ఇఫ్ G on the surface of the earth, if G on surface of earth is
9.8 meter per second square. Then find its value at a height. Then find its value at a height 6400 kilometers. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ ఫార్ములా చేసేటప్పుడు మనం ఒకసారి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఎర్త్ రేడియస్ వాల్యూ కూడా, రేడియస్ ఆఫ్ ది ఎర్త్ కూడా 6400 కిలోమీటర్సే. అప్రాక్సిమేట్ వాల్యూ అని చెప్పాను కదా, 6.3 into 10⁶ రాసాను కదా. 6.3 into 10⁶ ని అప్రాక్సిమేట్ గా కిలోమీటర్స్ లో రాస్తే 6400 కిలోమీటర్స్ వస్తుంది. ఈ క్వశ్చన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైట్, మనకి హైట్ కి రెండు ఫార్ములే ఉన్నాయి. ఒకటి GH is equal to G into 1 minus 2H by R. ఇంకొక ఫార్ములా ఎక్స్క్యూజ్ మీ, GH is equal to G into R plus H by R whole square. ఇది కూడా ఉంది కదా, లేదా 1 plus H by R whole square అని కూడా తీసుకోవచ్చు. G into 1 plus H by R whole square అంటే దీన్ని ఎలా రాస్తాను అంటే ఒకసారి చూడండి. ఈ ఈక్వేషన్ కాకుండా, బికాస్ ఇట్ ఈస్ నెగ్లిజిబుల్. నో శ్రీనాథ్, ఒకసారి సరిగ్గా చూడు. GH is equal to G by 1 plus H by R హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ రెండు ఫార్ములాలో ఫస్ట్ ఫార్ములా యూజ్ చేయాలా, సెకండ్ ఫార్ములా సెలెక్ట్ చేసుకోవాలా అంటే సెకండ్ ఫార్ములానే సెలెక్ట్ చేసుకోవాలి. బికాస్ ఇక్కడ H is equal to ఎంత, 6400 కిలోమీటర్స్. R is equal to also 6400 కిలోమీటర్స్. ఈ రెండు నెగ్లిజిబుల్ కాదు కదా, ఈ రెండు కంపారబుల్ గా ఉన్నాయి, ఈ రెండు సేమ్ వాల్యూస్. సో ఇది ఎప్పుడు వాడాలని చెప్పాను, H అనేది మచ్ లెస్ దాన్ R. రేడియస్ తో కంపేర్ చేస్తే H వాల్యూ నెగ్లిజిబుల్ అయినప్పుడు మాత్రమే ఈ వాల్యూ వాడాలి. సో ఇప్పుడు మనం ఈ ఫార్ములా సెలెక్ట్ చేసుకోకూడదు, ఈ ఫార్ములా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు GH is equal to G by 1 plus H ప్లేస్ లో 6400, R ప్లేస్ లో కూడా 6400 హోల్ స్క్వేర్. ఓకే, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 1 plus 1 2. సో GH is equal to G by 2 square అంటే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, GH is equal to G by 4. అంటే కరెక్ట్ గా ఎర్త్ రేడియస్ ఎంత ఉందో అంతే హైట్ పైకి తీసుకెళ్తే ఆబ్జెక్ట్, అక్కడ G వాల్యూ ఎంత అవుతుంది అంటే G by 4 అవుతుంది. ఓకే, G by 4 అంటే ఇక్కడ క్వశ్చన్ లో 9.8 ఇచ్చారు కదా, సో 9.8 by 4 చేస్తే అప్రాక్సిమేట్ గా 2.45 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఇస్తాను చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ G at a height. Find the value of G at a height of 100 kilometer. At a height of 100 kilometers. సో ఇందులో R వాల్యూ ఇవ్వలేదు, బట్ మనమే గుర్తుపెట్టుకోవాలి. క్యాపిటల్ R వాల్యూ ఎంత అంటే 6400 కిలోమీటర్స్. ఇది మోస్ట్లీ మనం మైండ్ లో గుర్తుపెట్టేసుకుంటే బెటర్. ఇప్పుడు G వాల్యూ అట్ ఎ హైట్ అన్నారు. సో ఏమిచ్చారు మనకి, H is equal to 100 కిలోమీటర్. ఓకే, R is equal to 6400 కిలోమీటర్స్. ఇప్పుడు ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కడ 6400 కిలోమీటర్స్, ఎక్కడ 100 కిలోమీటర్స్, ఈ రెండింటికి అసలు కంపారిజన్ లేదు. సో ఈ కేసులో H is much smaller than R. H is much smaller than R అయినప్పుడు ఏం కన్సిడర్ చేయొచ్చు అని చెప్పాను, GH is equal to G into 1 minus 2H by R. ఎస్, ఓకే. సో దీన్ని ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేస్తే G into 1 minus 2 into 100 by 6400.
సో 0 0 cancel, 2 1 times, 2 32 times. So G into 1 minus 1 by 32. 32 minus 1 is 31 by 32. So GH is equal to G into 31 by 32. ఇది మన ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇలాగా ఎప్పుడు ఏ ఫార్ములా వాడాలి అనేది కొంచెం ఆలోచించాలి. హెచ్ ఆర్ తో కంపారిజన్ లో ఉందా లేదా. నెగ్లిజిబుల్ వాల్యూ అయితే 1 minus 2h by r వాడతాము. నాట్ నెగ్లిజిబుల్ వాల్యూ అయితే GH is equal to G by 1 plus h by r whole square వాడతాం అనమాట. సో ఒక్కసారి మిగతా టాపిక్స్ వైపు కూడా చూద్దాము. గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి చూద్దాం. గ్రావిటేషనల్ పొటెన్షియల్ వేరు, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ వేరు. ఓకే, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎందుకు వస్తుంది అంటే మనం చదివేది ఏంటి, గ్రావిటేషనల్ ఫోర్స్. సో ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ ఈజ్ అ కన్జర్వేటివ్ ఫోర్స్. ఎస్, గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది కన్జర్వేటివ్ ఫోర్స్. కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే మనం వర్క్ పవర్ ఎనర్జీలో ఆల్రెడీ నేర్చుకున్నాం. కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే ద ఫోర్స్ బికాస్ ఆఫ్ విచ్ when work is done, ఆ వర్క్ గనక పాత్ మీద డిపెండ్ అవ్వట్లేదు అంటే దానిని ఏమంటాం మనము, కన్జర్వేటివ్ ఫోర్స్ అంటాం. సో గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఖచ్చితంగా కన్జర్వేటివ్ ఫోర్స్. అప్పుడు కన్జర్వేటివ్ ఫోర్స్ వల్ల ఏదైతే వర్క్ జరుగుతుందో ఆ వర్క్ ఎప్పుడు కూడా పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అయి ఉంటుంది. ఖచ్చితంగా కన్జర్వేటివ్ ఫోర్స్ వల్ల జరిగే వర్క్ ఎప్పుడు కూడా పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అయి ఉంటుంది. అందుకే ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ అ బాడీ అనేది ఉంటుంది అనమాట. నైదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. ఎస్ పావని, దట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, సో ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ద వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఏదైతే కన్జర్వేటివ్ ఫోర్స్ ఉంటుందో ఆ కన్జర్వేటివ్ ఫోర్స్ వల్ల జరిగిన వర్క్ ఎప్పుడు కూడా పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అయి ఉంటుంది. సో ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి అంటే U is equal to minus G into capital M into small m by R, లేదా U is equal to minus G into M1 M2 by R. రెండు మాసెస్ ఉంటే M1 M2 by R అని రాసుకోవచ్చు. U పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కడైనా అది స్కేలార్ క్వాంటిటీయే అవుతుంది. అయితే దీంట్లో నెగటివ్ సైన్ ఒకటి ఉంది కదా, చాలా ఇంపార్టెంట్. నెగటివ్ సైన్ ఎందుకు ఉంది? నెగటివ్ సైన్ ఈజ్ బికాస్, ఫస్ట్ పాయింట్, బికాస్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ అట్రాక్టివ్ ఇన్ నేచర్. Gravitational force is attractive in nature. Yes, here it is not opposite, here it is attractive. మనం ఫిజిక్స్ లో అట్రాక్టివ్ ఫోర్సెస్ కి నెగటివ్ సైన్ పెడతాము, ఆపోజిట్ ఫోర్సెస్ కి, ఐ మీన్ రిపల్సివ్ ఫోర్సెస్ కి పాజిటివ్ సైన్ వాడతాం. గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ అట్రాక్టివ్. ప్రతి రెండు బాడీస్ మధ్యలో ఉండే అట్రాక్టివ్ ఫోర్స్ గురించి మాట్లాడుతుంది కాబట్టి ఇది అట్రాక్టివ్ ఫోర్స్ కాబట్టి నెగటివ్ సైన్ వాడతాము. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే వర్క్ డన్ బై ఏ కన్జర్వేటివ్ ఫోర్స్. Work done by a conservative force is always negative of potential energy అన్నమాట. వర్క్ డన్ బై, బికాస్ W is equal to minus delta U అని రాస్తాం. మీకు గుర్తుందో లేదో, ఇది వర్క్ పవర్ ఎనర్జీలో చెప్పుకున్నాం మనం. W is equal to minus delta U. Work done by a conservative force is always equal to negative gradient of potential energy. అలా మనకి ఇక్కడ నెగటివ్ సైన్ అనేది వచ్చిందనమాట. ఎందుకంటే ఒకసారి స్ట్రైట్ EAMCET క్వశ్చన్ ఏంటి అంటే వై ఇస్ దిస్ నెగటివ్ సైన్ యూజ్డ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ, అది క్వశ్చన్ అనమాట. అంత సింపుల్ క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఏ ఒక్క చిన్న పాయింట్ ని మనం వదలకూడదు అనమాట. ఓకే, మూవింగ్ ఆన్ టు శాటిలైట్స్ కి ఒకసారి వెళ్దాము. A satellite is a body which is continuously revolving around a bigger body. Yes, bigger body ante it can be a planet or it can be a star or anything. But usually ga planets chuttu ee chinna bodies tirugutu untayi. దానిని శాటిలైట్ అంటారు. శాటిలైట్స్ అనేవి కేవలం గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల మాత్రమే బిగ్గర్ బాడీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి అన్నమాట.
The centripetal force required by a satellite to move in circular orbit is provided by the gravitational force of attraction between satellite and body around which it revolves. Yes. ఇప్పుడు ఇది మన ఎర్త్ అనుకుందాం, ఒక ఎర్త్ ఆర్ ఎనీ ప్లానెట్ అనుకుంటే ఈ ప్లానెట్ చుట్టూ ఒక శాటిలైట్ తిరుగుతోంది. ఓకే, ఇది మన శాటిలైట్. ఈ శాటిలైట్ సర్క్యులర్ పాత్ లో తిరగాలి అంటే, శాటిలైటే కాదు ఏదైనా బాడీ సర్క్యులర్ పాత్ లో ఉంది అంటే ఖచ్చితంగా దాని మీద సెంట్రిపీటల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఇక్కడ సెంట్రిపీటల్ ఫోర్స్ ని ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ద గ్రావిటేషనల్ అట్రాక్షన్ బిట్వీన్ ప్లానెట్ అండ్ శాటిలైట్. శాటిలైట్ కి ప్లానెట్ కి మధ్యలో ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల శాటిలైట్ ప్లానెట్ చుట్టూ తిరుగుతుంది. ఎందుకు ప్లానెట్ శాటిలైట్ చుట్టూ తిరగదు, శాటిలైట్ మాత్రమే ప్లానెట్ చుట్టూ ఎందుకు తిరుగుతుంది అంటే బికాస్ ఆఫ్ మాసెస్. ఈ పాయింట్ ఆల్రెడీ నేను నిన్న క్లాస్ లో చెప్పాను. మాస్ వేరియేషన్ వల్ల ద శాటిలైట్ ఈస్ పుల్డ్ బై ద planet more. Okay, planets can be said to be the natural satellites of the sun. Yes, ఇది సమ్ కాదు, sun. సన్ చుట్టూ తిరిగే ప్లానెట్స్ అన్ని కూడా న్యాచురల్ సాటిలైట్స్ ఆఫ్ సన్ అని చెప్పచ్చు. ఎస్, నో ప్రాబ్లం ఇన్ దాట్. ఓకే, ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ జియో స్టేషనరీ శాటిలైట్. ఇందాక చెప్పాను కదా, ఐపీఈలో మీరు ఏదైనా క్వశ్చన్ గ్రావిటేషన్ లెసన్ లో నుంచి ప్రిపేర్ అవుదాము అని బుక్ ఓపెన్ చేస్తే ఫస్ట్ జియో స్టేషనరీ శాటిలైట్ చదివేసేయండి. బికాస్ ఆ క్వశ్చన్ లేకుండా ఆల్మోస్ట్ వేరే క్వశ్చన్ పేపర్ ఏమేమి ఉండదు. ఎస్పెషల్లీ ఫర్ ఏపీ స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అండ్ ఈవెన్ తెలంగాణ ఆల్సో. బట్ ఏపీ స్టూడెంట్స్ కి అయితే మాత్రం బల్ల గుద్ది చెప్పొచ్చు జియో స్టేషనరీ శాటిలైట్ వస్తుంది అని. వాట్ ఈస్ ద జియో స్టేషనరీ శాటిలైట్? జియో ఎర్త్, స్టేషనరీ విత్ రెస్పెక్ట్ టు ఎర్త్, స్టేషనరీగా ఉండే శాటిలైట్ కాబట్టి దానిని జియో స్టేషనరీ శాటిలైట్ అంటారు. A geostationary satellite is an earth orbiting satellite. Yes, earth chuttu orbiting tirige satellite anamata. Placed at an altitude of approximately 35,800 kilometers directly over the equator. సో ఖచ్చితంగా అప్రాక్సిమేట్ గా ఈ హైట్ లోనే మనకి అవి తిరుగుతూ ఉంటాయి జియోస్టేషనరీ శాటిలైట్స్. that revolves in same direction that earth rotates. మనందరికీ తెలుసు ఎర్త్ వెస్ట్ టు ఈస్ట్ రొటేట్ అవుతుంది. సో జియోస్టేషనరీ శాటిలైట్ కూడా వెస్ట్ టు ఈస్ట్ రొటేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎర్త్ అనుకుంటే నా ఫింగర్ శాటిలైట్ అనుకోండి. సో ఈ ఎర్త్ ఎలా రొటేట్ అవుతుందో చూసారా, పొజిషన్ మారట్లేదు, ఫింగర్ పొజిషన్ మారట్లేదు. దానినే జియోస్టేషనరీ శాటిలైట్ అంటారు. సో ఎర్త్ తో పాటు తిరుగుతుంది కాబట్టి ఎర్త్ టైం పీరియడ్, జియోస్టేషనరీ శాటిలైట్ టైం పీరియడ్ రెండు సేమ్ గానే ఉంటాయి. సో అట్ దిస్ ఆల్టిట్యూడ్, కరెక్ట్ గా ఆ హైట్ లో ద ఆర్బిట్ టేక్స్ 24 hours. సో యాజ్ ద ఎర్త్ టేక్స్ సేమ్ ద జియోస్టేషనరీ శాటిలైట్ కూడా తీసుకుంటుంది. అందుకే మనకి డెఫినేషన్ లో ఏముంటుంది అంటే ద శాటిలైట్ whose time period is equal to that of the earth's time period, దాన్ని మనం జియోస్టేషనరీ శాటిలైట్ అంటాము. యూజెస్ చాలా ఇంపార్టెంట్. దీస్ శాటిలైట్స్ హ్యావ్ రెవల్యూషనైజ్డ్ గ్లోబల్ కమ్యూనికేషన్స్. ఎస్, మన కమ్యూనికేషన్ సిస్టమ్ బెటర్ గా అయ్యింది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ జియోస్టేషనరీ శాటిలైట్. ఈ రోజు నేను ఇక్కడ కూర్చుని ఎక్కడో సౌదీ అరేబియా ఆర్ సౌదీలోనే జరుగుతుంది అనుకుంటున్నాను, మన వరల్డ్ కప్ ఫుట్బాల్ ని నేను లైవ్ లో చూడగలుగుతున్నాను అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్. అంత ఫాస్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉండడం వల్లనే నేను లైవ్ అక్కడ ఒక గోల్ జరిగితే నేను ఇక్కడ ఇమీడియట్ గా చూడగలుగుతున్నాను నా టీవీలో. సో అలాంటి కమ్యూనికేషన్ సిస్టమ్ ని ఎవరైనా డెవలప్ చేశారు అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ జియో స్టేషనరీ శాటిలైట్. హ్యాట్స్ ఆఫ్ టు అబ్దుల్ కలాం సార్. సో టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్, ఎస్ ఇప్పుడు నేను అదే కదా చెప్పాను, టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్. ఎస్, ఎప్పుడో రాబోయే సునామీల గురించి, లేదంటే ఫలానా తుఫాన్ వస్తుంది, ఈ తుఫాన్ వస్తుంది, ఎర్త్ క్వేక్ వస్తుంది, ఇలాంటివన్నీ కూడా చెప్పగలుగుతున్నారు ఓన్లీ బికాస్ ఆఫ్ జియోస్టేషనరీ శాటిలైట్. అలాగే వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ హ్యావ్ అ నంబర్ ఆఫ్ ఇంపార్టెంట్ డిఫెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్. ఎస్, మన డిఫెన్స్ కానీ అంటే మన వర్కింగ్ సిస్టమ్, మన నేవీ పీపుల్, ఇంటెలిజెంట్ పీపుల్ వాళ్ళందరూ కూడా పక్కన పాకిస్తాన్ లో ఏం జరుగుతున్నాయి, లేదా చైనా వాళ్ళు ఏం చేస్తున్నారు, మన మీద అటాక్ చేయబోతున్నారా లేదా, ఇవన్నీ ముందుగానే పసిగట్టడం అనేది కేవలం జియోస్టేషనరీ శాటిలైట్ వల్ల మాత్రమే పాసిబుల్ అయింది. ఇంకొక టైప్ ఆఫ్ శాటిలైట్ ఏంటి అంటే పోలార్ శాటిలైట్. పోలార్ శాటిలైట్ అంటే ఇవి కదలవు, పోల్ టు పోల్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి నార్త్ పోల్, సౌత్ పోల్ ఉంటే ఇది పోలార్ శాటిలైట్ అనుకుందాం. ఇది ఇలా తిరుగుతుంది.
పోల్ టు పోల్ తిరుగుతుంది అనమాట. కాకపోతే చాలా నంబర్ ఆఫ్ టైమ్స్ తిరుగుతుంది. జియో స్టేషనరీ శాటిలైట్ ఎర్త్ తో పాటు తిరుగుతుంది, కానీ పోలార్ శాటిలైట్ అలా కాదు, పోల్ టు పోల్ ఇలా తిరుగుతూనే ఉంటుంది అనమాట. సో ఈ పోలార్ శాటిలైట్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది, 250 కిలోమీటర్స్ హైట్ లో మాత్రమే పెడతారనమాట దీన్ని. సో పోలార్ శాటిలైట్ మే పాస్ మెనీ డిఫరెంట్ ప్లేసెస్ డ్యూరింగ్ ఇట్స్ మోషన్. ఎస్, ఒకేసారి తిరిగేటప్పుడు బోల్డ్ అన్ని ప్లేసెస్ ని కవర్ చేసేస్తూ ఉంటుంది. అలా జియో స్టేషనరీ శాటిలైట్ అలా కాదు, ఇండియా పైన ఒక జియో స్టేషనరీ వదిలాము అంటే ఇండియా పైనే ఉంటుంది. కానీ పోలార్ శాటిలైట్ అలా కాదు, పోల్ టు పోల్ తిరిగేటప్పుడు మొత్తం అన్ని ప్లేసెస్ ని కవర్ చేసేసుకుంటూ తిరుగుతుంది అనమాట. సో ఇది బేసికల్ గా ఆ ప్లేస్ యొక్క, మన గూగుల్ మ్యాప్స్ ఇలాంటి వాటికి పోలార్ శాటిలైట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. నువ్వు వెళ్లే దారిలో ఫలానా చోట ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, ఈ పక్క నుంచి వెళ్ళు అని మన గూగుల్ తల్లి చెప్పుద్ది కదా, అది ఎలాగా అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ పోలార్ శాటిలైట్. ఓకే, సో ఈ రోజు క్వశ్చన్స్ కి వెళ్ళిపోదాము. ఐపీ మోడల్ క్వశ్చన్ చూద్దాం. ఐ హోప్ టుడే ఐ కెన్ గెట్ సమ్ క్వశ్చన్స్. ఇవాళ మనకి యాక్టివ్ పార్టిసిపెంట్స్ ఉన్నారు కాబట్టి కొన్ని క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయగలరు అని అనుకుంటున్నాను నేను. వై ఈస్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఆల్వేస్ నెగిటివ్? ఎస్, ఇందాక చెప్పాను కదా, వై గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈస్ ఆల్వేస్ నెగిటివ్. నెగిటివ్ సైన్ ఎందుకు, వై ఆన్సర్ చేస్తారా? ఆయన నాకు తెలుసు మీకు టైపింగ్ కి కొంచెం టైం పడుతుంది అనుకుంటా. ఎస్, అట్రాక్టివ్ ఫోర్స్ శ్రీనాథ్, వెరీ గుడ్. ఐ హోప్, నాకు తెలిసి పావని కూడా ఆన్సర్ చేయాలనుకున్నా టైపింగ్ టైం పడుతుంది. ఎస్, ఎఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది అట్రాక్టివ్ ఇన్ నేచర్. అట్రాక్టివ్ ఫోర్సెస్ కి పావని ఆన్సర్ చేసింది. ఎస్, అట్రాక్టివ్ ఫోర్సెస్ కి నెగిటివ్ సైన్ పెడతాం కాబట్టి దీనికి మనం నెగిటివ్ సైన్ పెడతాం. నెక్స్ట్, at what height above the surface of the earth the value of acceleration due to gravity is reduced to 1/4 of its value on the surface of the earth. On the surface of the earth g anukundamu, gh is equal to 16400. ఆల్రెడీ చేస్తామేంటి, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే h వాల్యూ ఎంత. ఇక్కడ gh వాల్యూ g/4 అవుతుంది అన్నారు. అంటే ఇవి రెండు కంపారిజన్ లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నేను సెలెక్ట్ చేసుకోవాల్సిన ఫార్ములా 1/h/r². ఈ రెండు కంపారబుల్ గా ఉన్నాయి కదా, సో ఖచ్చితంగా 1/h/r² తీసుకోవాలి. gh ప్లేస్ లో ఏం రాయాలి, g/4. ఆల్రెడీ చెప్పారు, ఇది నేను చెప్పేశాను కదా, వెరీ గుడ్, వావ్, గుడ్. సో ఇక్కడ g/4 రాసుకుంటే ఒకసారి చేసేద్దాం, ఏముంది, 1+h/r². జీనే జీ కో మార్ దియా, క్యాన్సిలేషన్ చేస్తే 4 is equal to 1+h/r². రెండు వైపులా స్క్వేర్ రూట్ తీసుకుందాము. 2 is equal to 1+h/r. h/r is equal to 1. h is equal to r is equal to 6400 kilometers. Yes, very good. Okay, choose the correct alternative. If the zero potential energy is at infinity, the total energy of an orbiting satellite is negative if its kinetic potential energy. Options చాలా పెద్దగా ఉన్నాయి. The energy required to launch an orbiting satellite out of the, ఈ పాయింట్ రేపు డిస్కస్ చేద్దాము, ఈ పాయింట్ నేను ఇవాళ డిస్కస్ చేయలేదు. బట్ ఎనీవే, the correct option would be option B. Next చూద్దాం. State 2 essential requisites of geostationary satellite. Geostationary satellite కావాల్సిన రెండు రిక్వైర్మెంట్స్ ఏంటి? ఒకటి, దాని టైం పీరియడ్ మస్ట్ బి ఈక్వల్ టు ఎర్త్ టైం పీరియడ్ 24 hours. ఇంకొకటి హైట్. ఏ హైట్ లో ఉండాలని చెప్పానమ్మా, జియోస్టేషనరీ శాటిలైట్ చెప్పుకునేటప్పుడు అది ఏ హైట్ లో ఉండాలి, 35,800 కిలోమీటర్స్. ఖచ్చితంగా ఈ హైట్ లోనే ఉండాలి, అదే మన రిక్వైర్మెంట్. సో హైట్ మస్ట్ బి అప్రాక్సిమేట్లీ 35,800 కిలోమీటర్స్. ఈ హైట్ లో ఉంటేనే మన జియోస్టేషనరీ శాటిలైట్ సరిగ్గా పనిచేస్తుంది. నెక్స్ట్, show that an artificial satellite circulating around the earth in an orbit of radius obeys Kepler's third law. Yes, Kepler's third law em cheptundi, t² is proportional to r³. Okay, time period of geostationary satellite ganaka calculate cheste adi kuda manaki t² proportional to r³ వస్తుంది అన్నమాట. అయితే చెయ్యాలి అంటే మనకి ఎస్కేప్ వెలాసిటీ, ఆర్బిటాల్ వెలాసిటీ తెలియాలి, తెలిస్తే క్లియర్ గా ఉంటుంది. కాబట్టి ఆర్బిటాల్ వెలాసిటీ చెప్పుకున్నప్పుడు నేను మళ్ళీ ఇది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇంక్రీజెస్ బై 0.5%.
when we go from equator to poles. What will be the time period of the pendulum at the equator? Time period of pendulum ki formula enti? T is equal to 2 pi root over L by G. ఓకే, ఇందులో 2 pi కాన్స్టెంట్, అలాగే పెండ్యులం లెంత్ మారుతోందని చెప్పట్లేదు కాబట్టి ఇది కూడా కాన్స్టెంట్. సో మనకు వాల్యూ ఏంటి అంటే T ఈస్ ప్రపోర్షనల్ టు 1 by root G. G వాల్యూ మారుతోంది. అయితే ఇక్కడ ఇచ్చింది ఏంటి అంటే at the equator which beats seconds at the poles. పోల్స్ దగ్గర సెకండ్స్ చూపిస్తుంది అంటే T at poles is equal to 2 seconds given అన్నమాట. టైం పీరియడ్ 2 seconds అని అర్థం దీని మీనింగ్. ఇప్పుడు T at equator మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, T at equator ఫైండ్ అవుట్ చేయాలి అంటే G at poles ని G అనుకుందాం. అప్పుడు G at equator కూడా తెలియాలి కదా మనకి. అది ఎలా తెలుస్తుంది అంటే ఈ 0.5% నుంచి 0.5% అనేది ఏంటి అంటే మనకి డెల్టా G by G into 100 అంతే కదా. పర్సెంటేజ్ చేంజ్ అంటే ఇలాగే రాస్తాం. సో G at equator minus G at poles by G at poles into 100 is equal to 0.5. ఓకే, సో దీన్ని మొత్తాన్ని సాల్వ్ చేసుకోవాలన్నమాట. మనం దీన్ని ఇండివిజువల్ గా మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇటువైపు వచ్చేస్తుంది. GE by GP minus 1 is equal to ఇది ఇటువైపు వస్తే 0.5 by 100. సో GE by GP is equal to 0.5 by 100 plus 1. ఇది ఏమవుతుంది అంటే 100.5 by 100. సో GE is equal to GP into 100.5 by 100. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ రాద్దాం. టైం పీరియడ్ అట్ పోల్స్ is equal to time period at poles by time period at equator. ఇలా రాద్దాం. Time period at poles by time period at equator is equal to under square root G at equator by G at poles, because inversely proportional లో ఉంది ఇక్కడ. Time period at poles ఎంత అనుకున్నాము 2 seconds by time period at equator is equal to under square root G ఈ ప్లేస్ లో ఏం రాస్తాము GP into 100.5 by 100 by GP. సో GP క్యాన్సిల్. ఇది మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తే TE will be approximately 1.995 seconds వస్తుంది. అప్రాక్సిమేట్ వాల్యూ, బికాస్ ఇంత స్క్వేర్ రూట్ క్యాలిక్యులేట్ చేయడం కష్టం కాబట్టి ఆప్షన్ B will be correct answer. Next, the ratio of G by GH, where G and GH are acceleration due to gravity at surface of earth and height. So G by GH value ఏమవుతుంది? G by GH is equal to G by GH అంటే G వాల్యూ ఎంత? GM by R square by GH వాల్యూ ఎంత? GM by R plus H whole square. GM cancel. R plus H by R whole square. లేదా 1 plus H by R whole square. I hope మీరు అందరూ ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. G by GH. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ A. నెక్స్ట్, the ratio of acceleration due to gravity, option A. Correct, Pavni. The ratio of acceleration due to gravity at a height h above the surface of the earth and at a depth h below the surface of the earth. H is much smaller than radius of earth. ఇప్పుడు ఏం రాయాలి? GH is equal to G into 1 minus 2H by R. ఆల్రెడీ ఆన్సర్ చేస్తారు. స్మాల్ g బో ఒకసారి చూద్దాం. ఇది తీసుకోవాలి. GD is equal to G into 1 minus D by R కదా. సో D ప్లేస్ లో H by R. ఈ రెండిటి రేషియో అడిగారు. సో GH by GD is equal to 1 minus 2H by R by 1 minus H by R. సో ఇదంతా క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకి లీనియర్లీ వేరీస్ విత్ H. ఎస్, B అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, 2 identical satellites A and B are circulating. Identical అంటే రెండిటికి masses సేమ్ అవుతాయి around the earth at the height of R and 2R. Okay,
the ratio of kinetic energy of A to that of B. Kinetic energy and potential energy and energy ki formula minus G m1 m2 by r square. So kinetic energy of first body is equal to minus G. Rendu masses same kada. So m into m by first దాని radius anta r square రాద్దాం. సో ఇదేమైంది మైనస్ gm square by r square. అలాగే పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ సెకండ్ బాడీకి వచ్చేటప్పటికి మైనస్ జి m into m by దీని రేడియస్ అంతా 2r whole square is equal to minus gm square by 4r square. సో ఇప్పుడు మనకి రేషియో కావాలి. u1 by u2 is equal to minus gm square by r square by minus gm square by 4r square. సో ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలింది ఏంటి? u1 by u2 is equal to ఆన్సర్ 4 మిగులుతోంది. ఎక్కడ తప్పు చేసాం మనము? 2r whole square r square. ఓకే, సో ఆప్షన్ మేబీ కరెక్ట్ రాంగ్ అయి ఉండొచ్చు. సో 4/1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఆన్ ద వెయిట్ 1/2 అవ్వాలి కదా ఆన్సర్. 2/1 అవుతుంది. 2/1 ఆన్సర్ 2/1 అవ్వాలి. ఓకే, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అంతా. ఓకే, సారీ, నేను చేసిన తప్పు ఏంటి అంటే ఇక్కడ ఆర్ స్క్వేర్ ఉండదు కదా. పొటెన్షియల్ ఎనర్జీకి దేర్ ఇస్ నో స్క్వేర్, ఓన్లీ ఆర్. అక్కడ మిస్టేక్ చేశాను, అందుకని ఇక్కడ 2 ఉంటుంది. సో ఆన్సర్ 2/1. సో ఇది కరెక్ట్ ఆప్షన్. నాకు ఎవరు చెప్పలేదు, శ్రీనాథ్, పావని. ఇట్ ఈస్ ఓన్లీ ఆర్ కదా. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా gm1m2 by r స్క్వేర్ ఉండదు. నెక్స్ట్, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ ఎంత? మైనస్ gm by r. మైనస్ gm by 2r. ఓకే, సో ఇవి మన ఇవాల్టి క్వశ్చన్స్. I hope you all have enjoyed and you all have understood thoroughly. So we will meet you in next class with another topic. So thank you all for participating.